మీ అందరికీ ఓ మాట అండి, చూసారుగా వెనకాల రేపో ఎల్లుండో కొయ్యాల్సిన పంట అండి. ఇది చేతికి వచ్చేసింది. ఎన్నో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వడ్డీలు కట్టలేక చేతికొచ్చిన పంట గిట్టుబాటు ధర ఉంటే బాగుంటుందని ఆలోచించే రైతులు ఇదే సమయంలో ఓ పక్క నల్లగా మేఘాలు, ఉరుములు, పొలమని గాలి, ఆ వర్షానికి పంట తడిసి ముద్దయిపోయి మొత్తం పంట నేలపాలైపోతే మా పరిస్థితి ఏంటి భగవంతుడా అని చెప్పి భయంగా రైతులు బతుకుతా ఉన్నారండి. చాలా మట్టి కోతలు కోతా ఉన్నారు, దాన్ని ఆరబెట్టుకుంటా ఉన్నారు. ఈ టైంలో చేతికొచ్చిన పంటకి గిట్టుబాటు ధర లేక వర్షం వచ్చి పంట నేలపాలైపోతే మా పరిస్థితులు ఏంటి భగవంతుడా, బోలు డబ్బులు పెట్టుబడి పెట్టామని చెప్పి రైతులు వాపోతా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వర్షం పడి పంట నానిపోయినా తడిసి ముద్దయిపోయినా గానీ రైతు భరోసా కేంద్రాల్లో మంచి గిట్టుబాటు ధర కల్పించి నష్టపరిహారం రైతులకు ఇప్పించి రైతులకి ప్రతి ఏటా డబ్బులు అందించి రైతుల్ని కడుపులో పెట్టుకుని చూసుకున్నటువంటి ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మేము ఇచ్చేద్దాం రైతులను అండగా చూసుకుంటాం అని చెప్పి ఇప్పటికీ ఇది రెండో పంట. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను అన్యాయంగా రోడ్డు మీదకి లాగి రైతుల్ని కంటతడి పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చేతికొచ్చిన పంట గిట్టుబాటు ధర లేదు. ఈ టైంలో వర్షాలు పడి పంట మొత్తం నాశనం అయిపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కన్నీరు పెట్టుకుని లబో దిబమని గోలెడతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నామండి. ఉంటానండి.